పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర గురువారము సప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రధానమైనటువంటి దివ్య మందసము ఖాళీగా ఉండటము మరియు దేవాలయపు వాతావరణము భిన్నముగా అనిపించడం మీరు గమనించారా? ఇది చాలామందికి ఆశ్చర్యముగాను అయినప్పటికీ మరి యేసును బంధించిన రాత్రి ఆయనకు ఏమి జరిగిందనే రహస్యంలోనికి మనందరినీ కూడా లోతుగా ప్రవేశించడానికి ఇది సహాయపడుతూ ఉన్నది. పవిత్ర గురువారం నాడు దివ్య పూజాబలి అనగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ప్రధానమైనటువంటి దివ్య మందసాన్ని ఎందుకు ఖాళీగా ఉంచుతారు? కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. మొదటిగా, యేసు ప్రభు కొనిపోబడి నిర్బంధింపబడ్డారని ఇది సూచిస్తూ ఉన్నది. పవిత్ర గురువారం రాత్రి కడరా భోజన తర్వాత యేసును మరి సైనికులు అధికారులు పట్టుకుని మరణాన్ని ఎదుర్కోవడానికి తీసుకుని వెళ్ళారు. ప్రధానమైనటువంటి దివ్యమందసము ఖాళీ చేయబడినప్పుడు అది ఆ క్షణాన్ని దృశ్యమానముగా మనందరికీ సూచిస్తూ ఉన్నది. క్రీస్తు ఇకపై తన సాధారణ స్థలంలో ఉండరని, ఆ రాత్రి యొక్క దుఃఖాన్ని విశ్వాసులందరూ అనుభూతి చెందడానికి సహాయపడేలా మరి ఆ యొక్క దివ్యమందసాన్ని ఖాళీగా ఉంచడము మనము చూస్తూ ఉన్నాం. ఇది ఒక నిశ్శబ్ద జ్ఞాపిక, ప్రభువు కొనిపోబడ్డారు అనేటువంటి విషయాన్ని మనకు దృశ్యముగా చూపిస్తూ ఉన్నది. రెండవది, ఇది విశ్వాసులను యేసుతో పాటు మెలకువగా ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నది. దివ్య మందసాన్ని లేదా దివ్య సప్రసాదాన్ని వేరొక స్థలానికి తరలించిన తర్వాత ప్రధానమైనటువంటి దివ్య మందసము ఖాళీగానే ఉంటుంది. గెత్సెమనే తోటలో యేసు తన శిష్యులను తనతో పాటు మెలకువగా ఉండమని కోరినట్లే ఇది విశ్వాసులను ప్రార్థనలో నిలిచి ఉండేలా ప్రోత్సహిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో, మీరు ఇక్కడే ఉండి నాతో పాటు మెలకువగా ఉండండి అని యేసు తన శిష్యులతో మాట్లాడటము మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు తోడుగా ఉండటానికి ఈ క్షణము ఒక ఆహ్వానంగా మారుతూ ఉన్నది. మూడవది, ఇది క్రైస్తవ విశ్వాస సంఘంలో శోకానికి నాందిగా పలుకుతూ ఉన్నది. పవిత్ర గురువారము దివ్య పూజాబలి ముగిసినప్పటి నుండి ఈస్టర్ జాగరణ వరకు మరి క్రైస్తవ సంఘము ధ్యాన కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. అలంకరణలు తొలగింపబడతాయి, గంటలు నిశ్శబ్దమవుతాయి మరియు దివ్యమందసము ఖాళీగా ఉన్నటువంటి దివ్యమందసము దుఃఖానికి దృశ్యమాన చిహ్నముగా మారుతున్నది. ఇది ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కలిగే నష్టపు లేదా బాధను మనకు సూచిస్తూ ఉన్నది. ఇది విశ్వాసులు శ్రమల యొక్క తీవ్రతను అనుభవించడానికి సహాయపడుతూ ఉన్నది. నాలుగవది, పునరుత్థానపు ఆనందం కోసము హృదయాలసము ఖాళీగా ఉంచడం వెనుక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణము విశ్వాసులను ప్రార్థనలో మెలకువగా ఉండమని ఆహ్వానించడం మరియు ఆయన శ్రమల దుఃఖంలోనికి ప్రవేశించడానికి సహాయపడుతూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు నిశ్శబ్దము మరియు శూన్యత లేదా ఖాళీతనము రాబోయే విజయం కోసము హృదయం సిద్ధం చేస్తాయని ఇది మనకు గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి సహోదరులారా, దివ్యమందసము ఖాళీగా ఉంచడం వెనుక ఉన్నటువంటి కారణాలు: మొదటిగా, యేసు కొనిపోబడి నిర్బంధింపబడ్డారని ఇది సూచిస్తూ ఉన్నది. రెండవది, ఇది విశ్వాసులను యేసుతో పాటు మెలకువగా ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నది. మూడవది, ఇది క్రైస్తవ సంఘంలో మరి శోకానికి నాంది పలుకుతూ ఉన్నది. నాలుగవది, పునరుత్థానపు ఆనందం కోసము హృదయాలను సిద్ధం చేసుకోవాలని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. కాబట్టి ఇది గుర్తించుకుని మనందరము కూడా యేసు ప్రభు యొక్క పునరుత్థానము కోసము ఆశగా ఎదురు చూస్తూ దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించుదాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.